సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు నూతన సురేష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూనివర్సిటీ కోర్టు, అలాగే గౌరవాడి కోర్టు, ఉత్తరనాథ్ కోర్టు, సూర్యాపేట జిల్లా కోర్టు, ఈ 3 కోర్టులు కూడా న్యాయవాదులు అందరూ కూడా విధులను బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మేడం మిశ్రా గారు ఇటీవల నర్సారి విద్యార్థుల గురించి ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కూడా కాపాడే విధంగా మరి విద్యార్థులు నర్సారి నిరసన వ్యక్తం చేస్తే భావోద్వేగిస్తే దాన్ని ఏ రకంగా తీసుకొని వాళ్ళందరూ కూడా ఎక్కడ బార్ కౌన్సిల్లో కూడా వాళ్ళు ఇన్సైన్ చేయకుండా నేను ఆదేశాలు చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ వాక్యాన్ని వెనక తీసుకోవాలని చెప్పి సూర్యాపేట జిల్లా బార్ అధ్యక్షులు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు తమ కోర్టు విధులను బహిష్కరించాలని నిర్ణయిస్తున్నాం. మరి ఈ నిర్ణయం భాగంగా ఈరోజు జిల్లా కోర్టు ముందు మా యొక్క అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు అందరం కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తమ కోర్టు విధులను బహిష్కరిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులకు అందరికీ పేరు పేరున భారతదేశం తరఫున నేను ధన్యవాదాలు చెప్తూ మరి యొక్క వాళ్ళ విషయం మీద మంచిమైన వ్యాఖ్యలు నిరసిస్తూ తమ వాక్యాలను సందేశం ఇవ్వాల్సి కోరుతున్నాం. మొదటిగా మా మిత్రుడు గౌరవనీయులు మా సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ నూతన సురేష్ గారు మాట్లాడాల్సి కోరుతున్నాం. ఈ ప్రోగ్రామ్ ఎందుకు మనమే చేపట్టామని మనం కొంచెం తెలుసుకున్నాం. అంటే మన చైర్మన్ మనం ఎందుకు రిజైన్ చేయమని అడుగుతున్నామని తెలుసుకోవాలి. మనందరం తెలుసు, మనందరం కూడా చాలా మంది వచ్చి అవన్నీ ఒక అంశాలైతే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ బాడీస్ ఇవన్నీ కూడా మన అడ్వకేట్ యాక్ట్ ప్రకారం ఏర్పడ్డ ఒక స్టాట్యూటరీ బాడీ. దేని గురించి మనం ఈ సంస్థలో ఏర్పాటు చేసుకున్నాం? మన సంస్థలో మనకు సంబంధించిన సభ్యుల యొక్క వెల్ఫేర్, వాళ్ళ సౌఖ్యం, వాళ్ళ పనితీరు ఎలా మెరుగుపరుచుకోవాలి అని ఇలాంటి సమస్యల మీద మనం ఈ బాడీని ఎన్నుకుంటున్నాం చట్ట ప్రకారం. కానీ ఆ బాడీలే ఇప్పుడు ఏం చేస్తున్నాయి? అసలు ఈ సంస్థనే లేకుండా చేయాలనే ప్లాన్ చేస్తున్నారు, ఈ వృత్తినే లేకుండా చేయాలని ప్లాన్. దాంట్లో ఉన్న మొదటి స్టెప్ మన హైదరాబాద్ లో ఉన్న నర్సారి యూనివర్సిటీలో చదివిన లా గ్రాడ్యుయేట్ 450 మంది కాన్వకేషన్ గురించి వాళ్ళ ప్రిన్సిపల్ తో చర్చల సందర్భంగా ఎవరిని గెస్ట్ ఇన్వైట్ చేయాలన్న సందర్భంగా సిబిఐ గారిని చేస్తారని అనుకుంటే కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. దాన్ని ఏమి చూడకుండానే, ఏమి చెప్పిండ్రు, ఎవరు చెప్పినా చూడకుండానే 450 మందిని ఎక్కడ ఎన్రోల్ చేసుకోవద్దు, ఏ స్టేట్ లో ఎన్రోల్ చేసుకోవద్దని లెటర్ ఫార్వర్డ్ చేస్తాం. అన్ని స్టేట్ బార్ కౌన్సిల్ ఫార్వర్డ్ చేసాం. మహానుభావుడు మనం ఎన్నుకున్న బార్ కౌన్సిల్ చైర్మన్ ఆఫ్ ఇండియా అంత గొప్పవాడు. అంటే మనం ఎన్నుకుంది అంటే ఒక కత్తి తీసుకొని మన మెడల్ మొత్తం నరకడం అని ఎన్నుకున్నామా, మన సంక్షేమం గురించి ఎన్నుకున్నామా? ఇది మనం అసలు నిజంగా బైకాట్ చేయాల్సిన ప్రతి చేసి మనం అతను రిజైన్ చేయడం అవసరం. దీంతో పాటు మన పెద్దలు ఇంకా మిగతా అంశాలు చెప్పింది. బార్ కౌన్సిల్ చాలా కాలం నుంచి 14 ఏళ్ళ నుంచి ఉండబట్టి ఒక 150 కోట్ల మిస్అప్రాపరేషన్ 150 కోట్ల మిస్అప్రాపరేషన్ అంటే ఆయన ఏం చేశారంటే మనందరం గడుపుతున్న ఏఐబి ఉత్తర పేరు ఏఐబి కట్టిన ఫీజు, తర్వాత పైనుంచి స్టేట్ కౌన్సిల్ నుంచి వచ్చే పాపులేషన్ ఫీజు, అన్నింటి నుంచి 150 కోట్లని ఒకే ఎలాంటి రిజల్యూషన్ లేకుండా ఒక ట్రస్ట్ పెట్టి దానికి తన కుటుంబ సభ్యులు పెట్టుకొని 150 కోట్లు అలా ట్రాన్స్ఫర్ చేశారు. ఎంత దుర్మార్గమైన పని. ఆయన ఇప్పుడు మరి ఎంపీ ఒక డెమోక్రటిక్ గా చేయాల్సిన పని డెమోక్రటిక్ చేసలేదు. అతను రాసిన లెటర్ ని అక్కడున్న బార్ ఉన్న ఇద్దరు కేరళ అతను, ఇంకోరు అతను, అక్కడ ఇద్దరు సీరియస్ గా అపోజ్ చేస్తే తప్ప అతను గుర్తించలేని పరిస్థితి వచ్చింది. అందుకోసం మన మిత్రులు చెప్తాడు కంచేసుకున్నాం ఏదైనా మేయకు కానీ ఆ కంచె వచ్చి మనమే చేస్తుంది. ఎంతమంది కంచె అట్లా మేస్తున్నమాట. అట్లా మనందరి ఐడెంటిటీ లేకుండా మన వృత్తిని దిగదార్చే పద్ధతిలో ఆయన ప్రవర్తిస్తుంది. కాబట్టి మనం తప్పకుండా అతను దిగిపోవాలి, రిజైన్ చేయాలని మనం కోరుతున్నాం. ఈ కోరికను యాక్చువల్గా మనం ఢిల్లీ నుంచి మొదలైంది, చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే మొన్ననే ఎన్నికైన మన స్టేట్ కౌన్సిల్ చాలా మంది ప్రతి చిన్న పరికరాని దానికి
పనికిరాని దానికి బైకాట్ చేయండి, వారం చేయమంటారు. కానీ దీని గురించి ఇంత మన ఉనికి గురించి ఒక లెటర్ బయటికి వెళ్ళిందంటే రేపు నుంచి స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేస్తారు, భారతదేశ స్థాయిలో ఉన్న బార్ కౌన్సిల్ వారు ఏం చేస్తారు, మన అధ్యమ కూతురు పరిస్థితి వచ్చి మనం ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎప్పుడు ఏ రూల్ ఎట్లా తెస్తారు, ఏ రూల్ ఎందుకు తెస్తున్నారో అని అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం తప్పకుండా ఈ ఇష్యూ మీదనే మనం ఇంకా కూడా పోరాడాలని చెప్పి మనందరం మన తరఫున మన జిల్లా బార్ తరఫున మన ఈసీ కమిటీ నిర్ణయించుకొని మనం ఆర్గనైజ్ చేద్దాం. ఇక్కడ జిల్లా మొత్తం మనం ఆర్గనైజ్ చేద్దాం. అన్ని అందరూ ప్రెసిడెంట్ సెక్రటరీతో మాట్లాడి సెక్రటరీ గారు విషయం తీసుకుని వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా మేము అందరికీ కూడా మన భారత గ్రూప్లో పెట్టాం. ఏంటి హిందూ పేపర్లు వస్తున్న అన్ని వార్తలు కానీ డీటెయిల్స్ మీకు తెలవాలని. ఇవాళ అందు గురించి నేను అందరినీ కూడా అక్కడ చాలా మంది అపీర్ అయితే కోసం నా కేసు పోయి ఈ కేసులో మీరు ఉండాలంటే, మీ బౌద్ధం ఉండాలంటే ఫస్ట్ మనకు సంబంధించిన కత్తి మెడ మీద ఉన్న కత్తిని చూసుకోమండి అని చెప్పిన కోసం మీరందరితో కూడా పిలిచినా కదా మొత్తం కూడా సహకరించినందుకు దీన్ని మనం వాళ్ళ మొదటి పెట్టిగా గుర్తించాలి. దీన్ని తప్పకుండా మనం ఎన్నుకునే అభ్యర్థులు స్టేట్ కౌన్సిల్ కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మనం ఎన్నుకో, స్టేట్ కౌన్సిల్ వాళ్ళు మాత్రమే ఎన్నుకుంటాం. అదొక దరిద్రం. దానివల్ల ఈ స్టేట్ కౌన్సిల్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఏముందో చూస్తలేరు. ఇలా మన స్టేట్ కౌన్సిల్ ఇంతవరకు బాడీ ఏర్పడలేదు, ఇంకోటి ఏర్పడలేదు. విచారకరమైన అంశం ఏంటంటే 14 ఏళ్ళు ఉన్నట్టు 14 ఏళ్ళు ఎన్నడూ ఎన్నిక లేదు. దానికి 14 ఏళ్ళ నుంచి ఎన్నిక లేదు, రేపు కూడా ఎన్నిక ఉండడం లేదు. నో ఎలక్షన్, నో వ్యవహారం. అట్లా నడిచిపోతూనే ఉంది అనమాట. మడిచిపోతూనే ఉంది. మన స్టేట్ కౌన్సిల్ కూడా నడిచిపోతలేదు. అలా నడిపిస్తూనే ఉంది. కాబట్టి మనకు వార్డ్ కౌన్సిల్ అని స్టేట్ కౌన్సిల్ ఏవైతే మన గురించి ఏర్పడ్డాయో వాటి విధులు విధానాలను తెలుసుకోవాలి, వాటి మన హక్కులు తెలుసుకోవాలి, వాటి గురించి మనం ముందుకు పోవాలి. వీటి మీద వచ్చినప్పుడు మనం ఇంకా బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ కావాలి. యువత ఇంకా ముందుగా ఉండాలని కోరుకుంటాం. అట్లాగే మన పెద్దవాళ్ళు వకీలు చాలా సీనియర్లు వీళ్ళని ముందు నడపాలి. అమ్మా ఇన్ని కష్టాలు వస్తాయి, మీకు ఇన్ని సమస్యలు వస్తాయి, వీటి మీద మీరు ఫోకస్ చేయమని చెప్పాలి. కానీ మనం ఎన్నో వీటి మీద ఫోకస్ చేసి మనకు రాష్ట్రం కావాలని ఏళ్ల తరబడి మన స్టేట్ పోరాడు, కానీ మన గురించి మనం పోరాడకూడదు. కష్టమైతే మనకు అట్లా కాకుండా మనం చేయాలని చెప్పి మన బార్ అసోసియేషన్ సభ్యులందరూ మీరందరూ కూడా ఓ జిల్లా బార్ అసోసియేషన్ ఎలా చేయాలని సభ్యులు మీరు అట్లా ప్రవర్తించి వాళ్ళ బైకాట్ సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటే ముందు కార్యక్రమాలు My learned advocates of District Bar Association of Vijaypeta and my learned friend, President and General Secretary and other body of the Bar Association gathered here today. The protest against the decision taken by the Manan Kumar Misra, who is the President of Bar Council of India. He has committed a fraud of 150 crore rupees, diverted funds to other accounts without any resolution all over India Bar Councils and Bar Association presidents. Most of the funds out of 150 crores, so far he has committed a misappropriation of 100 crores, for which he has denied and he has not come forward to say the accounts without any. Generally there is a procedure to conduct the resolution whenever he is going to pass resolution, but without consent of other 4 members of the Bar Council, he has diverted funds 150 crores rupees, for which there was no any accounts. And moreover, yes, he commented unacceptable words against the students of Nalsar and Nalsar University of Hyderabad and as well as Bangalore universities, for which he has simply apologized what he has committed mistakes. Not only that, he is behaving a dictator all over India. So therefore, we are here demanding him once again to resign from his post. Thank you, one and all. ఈరోజు ఎవరైతే మన న్యాయవాదుల హక్కులను పరిరక్షించాల్సినటువంటి చైర్మనే ఈ రకంగా ప్రవర్తిస్తే మరిగా మన ఎవరు చేసుకోవాలనేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాంట్లో చేసిన మీడియా కూడా ఆయన కూడా ఆయనను మందలించడం జరిగింది. అసైనటువంటి చర్యలు శ్రేయమైన చర్యలు. నల్సార్ విద్యార్థుల విషయంలో ఆయన మాట్లాడిన తీరు కూడా చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన అందరూ కూడా
ఇటువంటి మున్ముందు జరగకుండా ఇప్పుడే మన సోదరుడు చెప్పినట్టుగా ఆయన ఒక మిస్అప్రాప్రియేట్ దాదాపు 100 కోట్ల మనుషులు కూడా మిస్అప్రాప్రియేట్ చేసినటువంటి వ్యక్తి. అటువంటి అవినీతి పరులు భారతదేశం యొక్క అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థలో ఆ పొజిషన్ లో ఉండకూడదని చెప్పేసి కోరుకుంటూ అతన్ని బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా న్యాయ వ్యవస్థకు, న్యాయవాదులకు, న్యాయ విద్యార్థులకు ఆయన బేషరతుగా అప్పాలని చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన న్యాయవాది సోదరులకు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. భారతదేశ వ్యాప్తంగా న్యాయ విద్యార్థులపై మరి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వారు తక్షణమే సిద్ధం చేయాలి. ఆయనకు బార్ కౌన్సిల్ చైర్మన్ గా ఉండడానికి అర్హత లేదు. ఎందుకు అంటే న్యాయవాదుల హక్కులని, న్యాయ విద్యార్థుల హక్కులను పరీక్షించాల్సిన వ్యక్తే దాన్ని అతిక్రమించి వాళ్ళని బార్ కౌన్సిల్ మెంబర్ గా తీసుకోకుండా చేస్తామన్నది ఆ రకంగా మన ఆయన మాట్లాడటం అనేది ఆయన అజ్ఞానానికి నిరసనము. అతను ఇమీడియట్లీ తక్షణమే రాజీనామా చేసేసి వేరే కొత్త బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నుకుంటారని ఆశిస్తుంది. సీనియర్ న్యాయవాది వసంత సత్యనారాయణ పిల్లి గారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది అతను మరి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకోటి ఏంటంటే సీజే కూడా మద్దతించడం కలిసారించారు. అనడం కూడా జరిగింది. అది అన్నందుకు అసలు తక్షణమే రాజీనామా చేయాలి. ఇవాళ చాలా ఆదర్శంగా ఉండవలసిన వ్యక్తి బార్ కౌన్సిల్ నిబంధనలకు, స్టేట్ బార్ కౌన్సిల్ నిబంధనలకు వ్యతిరేకంగా మరి పనిచేయడం, అదేవిధంగా వితౌట్ రిజల్యూషన్ 150 కోట్లు మరి వీసా ప్రిపరేషన్ చేసింది కాబట్టి తక్షణమే అతని మీద వీసా ప్రిపరేషన్ కేసులు కూడా పెట్టాలని చెప్పి సందర్భంగా బార్ అసోసియేషన్ సూర్యాపేట తరఫున ఈరోజు మన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగిన విషయం అందరికీ విదితమే. దీనికి కారణము భారత్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా 14 సంవత్సరాల నుండి ఆ పదవి మీద కాంక్షతో నిరంకుశంగా అక్కడే ఉంటూ పదవి మీద ఉంటూ కూడా న్యాయవాదులకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో వారు చేసిన అనుచితమైన వ్యాఖ్యలు అంతటా కూడా భారతదేశం అంతా న్యాయవాదులకు వ్యతిరేకంగా ఉండి వారి ఇబ్బందులకు చేస్తున్నాయి. గత వారం రోజుల కిందట నల్సార్ విద్యార్థుల తరఫున వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను వ్యతిరేకించడం అనేది, కోర్టులలో ప్రజల పక్షాన పోరాడి వాళ్ళ స్వేచ్ఛను కాపాడే మనమే ఒక విద్యార్థుల వాళ్ళ స్వేచ్ఛను మా యూనివర్సిటీకి సిజేఐ రావద్దు అనే వాళ్ళు చెప్పడానికి గల వెనక ఉన్న కారణాలు ఆలోచించకుండా వారిని రద్దు చేసే, వారి న్యాయ విద్యను రద్దు చేయాలని ఒక అంకిత వ్యాఖ్యలు చేసి ఒక వివాదాస్పదానికి దారి తీసినటువంటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మల్లన మిశ్రం గారిని ఇన్ని సంవత్సరాలుగా పదవిలో ఉండడం, వారి ఉద్దేశపూరితమైన మాటలు ఆ న్యాయవాద భంగం కలిగించి వారి వృత్తిని స్వేచ్ఛ వాతావరణంలో కొనసాగించకుండా చేసినటువంటి వారి చర్యలు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో న్యాయవాదులను పడేస్తున్నాయి. వారు తక్షణమే వారు ఉన్నటువంటి పదవికి రాజీనామా చేసి ఏదైతే విద్యార్థులను వారి బార్ కౌన్సిల్ లో వారిని మెంబర్ కానియకుండా చేయాలి అనే ఒక ఉద్దేశంగా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఖండిస్తూ సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు ధర్నా చేయడం జరిగింది. బార్ అసోసియేషన్ ప్రతిపక్షాన ఇచ్చిన పిలుపును మరి గౌరవించి ప్రతి ఒక్కరు కూడా మరి తమ విధులను బహిష్కరించి అదే ప్రకారంగా ఈరోజు మన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం ముగిస్తుంది.